అబ్బాయి వాళ్ళు వచ్చేశారు. నువ్వు రెడీగా ఉండు, నేను మళ్ళీ వస్తాను. హాయ్, నా పేరు మనోజ్. ఐ నో యువర్ సారా. నా బయోడేటా మ్యారేజ్ బ్రోకర్ ఇచ్చే ఉంటారు, చూశారు కదా. డోంట్ టేక్ మీ రాంగ్, నీకు ఈ సంబంధం ఇష్టమేనా? ఐ మీన్ టు ఆస్క్, నచ్చానా? 1 minute. Yeah. Very important call. ఓకే. Good morning, sir. Actually, I have called you to share something. Okay, sir. Tomorrow morning, మాధవనగర్ స్టేషన్కి వెళ్ళి సిఐ రామ్మూర్తిని కలు. వారికి నా పేరు చెప్పు. He will arrange your needs. Thank you so much, sir. నేనా పెళ్లి చేసుకోమంది? నువ్వే చేసుకుంటానన్నావు. హైదరాబాద్ నుంచి ఓ మంచి సంబంధం వచ్చింది. నోరు కాస్త అదుపులో పెట్టుకోవాలి కదా. ఉహుం. మీ నాన్న నిన్నిలా పెంచి నా మీద కొదిలేశారు. మా మీ నాన్ననేమన్నా అంటే మాత్రం ఊరుకోవు. ఇంకా ఎన్నిసార్లు వెళ్తావే హైదరాబాదు? ఇంకిదే ఫైనల్ అమ్మా. ప్రాజెక్ట్ సబ్మిషన్ డేట్ కూడా అయిపోయింది. నా బ్యాచ్లో నాదొక్కటే పెండింగ్. పిల్లలకి చదువు లేకపోతే బతకడానికి ఇబ్బందులు పడతారు కదా అని చదివిస్తే ఇదిగో ఇలా ఎక్కువ చదివి తల్లిదండ్రుల్ని బాధ పెడతారు. ఎడ్యుకేషన్ మీద కొటేషన్ బాగుంది. డ్రైవర్తో మాట్లాడి బస్ మీద రాయిపిస్తా. ఇదిగో అదే కాస్త తగ్గించుకోమనేది. చేరగానే కాల్ చేయి. జాగ్రత్త. సిటీకి ఎప్పుడు వచ్చావు? ఇవాళ మార్నింగ్, సార్. మార్టిన్ సార్ చెప్పారు నీ ప్రాజెక్ట్ రీసెర్చ్కి హెల్ప్ కావాలని. ఎస్ సార్. నీ రీసెర్చ్ ఎస్ఏ కార్టీ విల్ హెల్ప్ యూ అవుట్. నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ విల్ అరేంజ్ యువర్ రిక్వైర్మెంట్స్. ప్రతిరోజు నీ వర్క్ స్టేటస్ నాకు అప్డేట్ చేయి. ఇది నా కార్డ్, కీప్ ఇట్. సుబ్రహ్మణ్యం సార్, గాంజా కేసుకు సంబంధించిన లాస్ట్ ఇయర్ రికార్డ్స్ తీసుకురా. సరే సార్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళు బయటికి. ఏయ్, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళవే బయటికి. కట్టి మైండ్ యువర్ వర్డ్స్. యూ జస్ట్ గెట్ అవుట్. సార్, మేడం సిఏ సార్ రికమెండేషన్. అలా అని తను చెప్పిందా? లేదు సార్, సారే చెప్పి పంపించారు. మేడం రీసెర్చ్కి మీరు హెల్ప్ చేయాలంట. బయటకు వెళ్ళనా? షల్ ఐ లీవ్ దెమ్? అక్కర్లేదు, కూర్చో. నీ హెల్ప్ నాకొద్దు. నేను సిఏ గారితోనే మాట్లాడతాను. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు, కూర్చో. మేడం మీకు ముందే తెలుసా సార్? ఎందుకలా చేస్తున్నావు? వెంటబడి విసిగిస్తున్నావు అని ఫోన్ బ్లాక్ చేస్తే ఇప్పుడు సిఐ రికమెండేషనా? అండ్ దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం. నాకు అసలే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి సారా. నీ కాంప్లికేషన్స్ వల్ల నువ్వు నో చెప్తున్నట్లేదు కార్తీక్. ఇంకేదో కారణం కనిపిస్తుంది. సరే, ఓకే. నీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పు, నేనేం చేయగలనో చెప్తాను. ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలంటే మేము ఒక కేసు పైన ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి కొన్ని పారామీటర్స్ని టచ్ చేస్తూ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి. అండ్ జాబ్స్ కూడా ప్రాజెక్ట్ని బేస్ చేసుకునే వస్తాయి. అందుకని నేను కాన్షియస్గా చూస్ చేసుకున్న పాయింట్ హ్యూమన్ సూసైడ్.
6 yearsగా జరిగిన సూసైడ్ కేసెస్ని స్టడీ చేశాక ఈ కొంతమంది మాత్రమే నాకు యూనిక్గా అనిపించారు. ఎందుకు అంటే వాళ్ళందరూ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, ఒకరికి మరొకరికి సంబంధం లేదు. వాళ్ళ సూసైడ్స్ కూడా డిఫరెంట్ టైంలో, డిఫరెంట్ మంత్ అండ్ ఇయర్స్లో జరిగాయి. ఎలాంటి సిగ్నేచర్ మీటింగ్ పాయింట్స్ లేవు. అవును, డైలీ లైఫ్లో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సూసైడ్లో సిగ్నేచర్ ఏముంటుంది? నేను అలానే అనుకున్నా. బట్ ఇక్కడ నాకు మాత్రమే నోటీస్ అయిన ఒక సిమిలర్ పాయింట్ ఈ అబ్బాయిల సూసైడ్స్కి మాత్రమే సిగ్నేచర్ ఉంది. అదేంటంటే విక్టిమ్కి సంబంధించిన ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీలైనంత మందితో మాట్లాడగలిగాను. ఇక్కడ అబ్బాయిలు ప్రేమిస్తున్న అమ్మాయిలను మాత్రం కలవలేకపోయాను. ఇలా ఒక విక్టిమ్తో కాదు, ఆల్మోస్ట్ నేను సెలెక్ట్ చేసిన అబ్బాయిలందరి లైఫ్లో ప్రేమించబడుతున్న అమ్మాయిలందరూ కనిపించకుండా పోయారు. ఈజ్ ఇట్? ఆ అమ్మాయిలందరూ డిఫరెంట్ కారణాలతో ఇంట్లో గొడవపడి వెళ్ళిపోతున్నారు. See this? అలా అక్క ఎప్పుడు గొడవ పడలేదు. నెక్స్ట్ డే అక్క ఇంట్లో లేదు. అమ్మ నాన్నని అడిగితే ఏదో ఒక కారణం చెప్తున్నారు. కోటీశ్వరునికి ఇచ్చి చేద్దాం అనుకున్నాను, చెప్పకుండా ఎవరితోనో లేచిపోయింది. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? అలా మోసం చేసి వెళ్ళిపోయిన దానికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకమ్మా? అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను ఇక్కడికి రావద్దని? లాస్ట్ ఇయర్లో నేను నోటీస్ చేసిన కేసెస్ 4 మాత్రమే. ఇక్కడ ఇంకొక సిమిలారిటీ ఉంది. ఆ అమ్మాయిల ఇంట్లోంచి వెళ్ళిన 1 month లోపే ఆ అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి ఆ అబ్బాయిలు సూసైడ్ చేసుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. అర్థమైందే కానీ అర్థం కానట్లుంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. అమ్మాయిలు ఏదో కారణంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి తిరిగి రావడం లేదు. అండ్ విదిన్ 1 month లోపే ట్రూ లవ్ గా ఉంటున్న అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు విత్ డిఫరెంట్ కారణాలతో. ఇలా 6 yearsగా జరుగుతుంది. సారా, నీ ఫొటోస్, వీడియోస్ ఆల్మోస్ట్ హిప్నటైజ్ చేసింది తెలుసా? కావాలంటే సుబ్రహ్మణ్యన్ అడుగు. సార్, నువ్వు చెప్తున్నది అబద్ధమని చెప్పినా ఒప్పుకునేలా లేడు. స్టాప్ ఇట్ కార్తిక్, లెట్స్ బి సీరియస్ మ్యాన్. నేను ఇంత క్లియర్ గా చెప్పినా నువ్వు వాంటెడ్లీ అలా మాట్లాడుతున్నావు. వాంటెడ్లీనా? వాస్తవమే కదా మాట్లాడుతున్నాను. అమ్మాయిలు కనిపించకుండా పోవడం, అబ్బాయిలు సూసైడ్ చేసుకోవటం, వై? లెస్ దాన్ 1 month లోపే ప్రేమించిన అబ్బాయిల సూసైడ్స్ అవుతున్నాయి. వై ఓన్లీ ఇన్ దిస్ సిటీ? మన ఇండియాలో సెక్యూరిటీ సిస్టమ్ అంత సింపుల్గా లేదు. గ్రో అప్ సారా, డోంట్ యాక్ట్ లైక్ ఎ కిడ్. మీరు చూసే పోలీస్ లోకలే కాదు ప్రజలకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది. టైప్స్ ఆఫ్ క్రైమ్ను బట్టి బోల్డ్ అండ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆఖరికి న్యాచురల్ డెత్ అయినా కూడా ఏ బాడీనైనా పోస్ట్మార్టం చేయకుండా అప్పచెప్పరు. వాళ్ళు చూడండి, నువ్వు కొత్తగా ఏం చూస్తున్నావు? దిస్ ఇస్ నాట్ అబౌట్ ఈగో. నువ్వేదో అన్నావని నేనేదోటి అనాలనుకోవట్లేదు. ఐ నో అండ్ ఐ అగ్రీ విత్ వాట్ యు సెడ్. నౌ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. సూసైడ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్నాయి, డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఒక సూసైడ్కి మరొక సూసైడ్కి డిఫరెంట్ కారణాలున్నాయి అండ్ డిఫరెంట్ టైమ్ అండ్ ఇయర్స్లో జరుగుతున్నాయి. ఈ కేసెస్ని విడివిడిగా చూస్తే ఎలా గెస్ చేయగలరు? అకార్డింగ్ టు మై సినారియో, నేను టోటల్ బంచ్గా 6 years నుంచి జరుగుతున్న సూసైడ్ కేసెస్ని ఒక్కసారిగా చూడటం వల్ల ఒక సిగ్నేచర్ని నోటీస్ చేయగలిగాను. అదర్వైజ్ ఐ వుడెంట్ బి ఏబుల్ టు డూ దిస్. మై కన్క్లూజన్ ఈస్, ఈ మిస్సింగ్ అండ్ సూసైడ్స్ వెనుక ఒక బిగ్ క్రైమ్ జరుగుతుందని. దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ రియల్ అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే సారా, నా మాటల్ని కాంపన్సేట్ చేసావు కాబట్టి నీకు ఆప్షన్ ఇస్తున్నా. నీకు ఏ హెల్ప్ కావాలో అడుగు. ఇదిగో, ఇన్ కేస్ ఫస్ట్ స్టేజ్లోనే నెగిటివ్ రిజల్ట్ వస్తే నీ ప్రాజెక్ట్ మార్చుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయడం మానేయాలి. ఓకేనా?